దేశం ఈ రోజు వరకు నోరు మీద ప్లేస్ చూడండి. ఇప్పుడు పెద్దానికి వెంటనే స్పందిస్తారు కదా. షర్మిల స్టేట్మెంట్ మీద తెలుగుదేశం వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ అని ఇచ్చారా? వైసీపీ వాళ్ళు రెచ్చిపోయి తిట్టేస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడలేదు చూడండి. ఎందుకని? ఈ విషయంలో ఏం డెసిషన్ తీసుకోవాలి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. వీళ్ళ అనుకూల మీడియానే ఫోకస్ చేసేస్తుంది, హైలైట్ చేసేస్తుంది. కానీ ఆ హైలైట్ వల్ల తమకు ప్రయోజనమో నష్టమో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటంటే ఈ లోపు వాళ్ళు తేల్చుకునేదాకా వాళ్ళు తేల్చుకున్నారు అనుకోండి. ఇప్పుడు పురంధేశ్వరి రాగానే బీజేపీకి నెగిటివ్ ఓట్లను పెంచేసుద్ది, ఇదే వైసీపీ నెగిటివ్ ఓట్లను పెంచేసుద్ది అని చెప్పేసి అర్జెంటుగా ప్రమోట్ చేశారు. 4 రోజులు పోయాక ఆవిడతో వర్కౌట్ కాదనగానే తొక్కేశారు. ఇదే తెలుగుదేశం అనుకూల మీడియానే కదా. తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడేశారు పెద్ద ఎత్తున పురంధేశ్వరికి అనుకూలం. ఇప్పుడు వాళ్ళు సైలెంట్ అయిపోయారు. అది ప్రమోట్ అయిపోతుంది బీజేపీ. ఇప్పుడు షర్మిల విషయంలోనే అంతే. ప్రస్తుతానికి మీడియా నెత్తినికి ఎత్తుకుంటుంది కానీ ఇంకా తెలుగుదేశం నెత్తినికి ఎత్తుకోవాలి. మీడియా కూడా పూర్తిగా ఎత్తుకోవట్లేదు అనుకుంటా. 4 రోజులు పోయిన తర్వాత చూశారనుకోండి, అది దెబ్బ కొడుతుంది అనుకున్నారనుకోండి, అప్పుడు షర్మిల జగనాస్త్రం అని వీళ్ళే బిగించేస్తారు. ఫైనల్ గా ఈ పోరాటాలు, ఈ యాత్రలు, ఈ హడావిడులు, లేదంటే నీ అంత ఇలాంటి మాటలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు అయితే ఆల్రెడీ ఓపెన్గా చెప్పేశారు, టీడీపీని అధికారంలోకి తీసుకురావాలి, బాబు గారు ముఖ్యమంత్రి చేయాలని అర్థమైపోతుంది. షర్మిల గారు ఎవరి కోసం చేస్తున్నట్టు? కాంగ్రెస్ కోసమే అంటుందిగా. ఆవిడ సీఎం అవ్వాలని అనుకుంటది కదా. అంటే ఆ మాట ఇంకా చెప్పలేనట్టుంది కదా. అదే అంటే ఇప్పుడు ఆవిడకి సీఎం ఆవిడ కూడా ఎందుకు వస్తుంది? ఆవిడ కూడా చంద్రబాబు గారిని సీఎం చేయడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తున్నారా? అది జగన్ అంటున్నాడు కాబట్టి చూడాలి ఏంటి అనేది.